హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. ఒక విదేశీ మొక్క ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి ఆక్రమించుకున్నారో ఆ రకంగానే ఈ మొక్క ఒక నియోట్రాపికల్ మెక్సికో అలాంటి దేశాల నుంచి వచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించుకుంటుంది. ముఖ్యంగా ఫారెస్ట్ ఏరియాలను, అటవీ ప్రాంతాలను ఆక్రమించుకొని ఏ రకంగా విధ్వంసం చేస్తుందో చూద్దాము. ఈ చూడండి, ఈ పర్పుల్ వైలెట్ కలర్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ ఉన్నాయి చిన్నగా. ఈ మొక్క వచ్చేసి తులసి వాసన కలిగి ఉంటుంది. కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా స్మెల్ వస్తుంది. మనం చూసినట్లయితే ముఖ్యంగా గుర్తుపట్టవచ్చు. ఈ స్మెల్ చూస్తే మనకు స్ట్రాంగ్ ఎక్కువగా ఉంటుంది, వాయిస్ ఆర్డర్ ఎక్కువగా ఉంటుంది ఈ స్మెల్. దీనివల్ల ఎటువంటి పశువులు కానీ లేకపోతే ఎటువంటి తినవు, జింకలు కానీ అవి తినవు. అది మెయిన్ ఒక సిగ్నేచర్ అనమాట. దీన్ని మనం బొటానికల్ లాంగ్వేజ్లో, బొటానికల్ సైంటిఫిక్గా మనము హిప్టిస్ సావిలెన్స్ అని పిలుస్తాము. ఇది లామియేసి కుటుంబానికి చెందిన మొక్క, తులసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఇది దీని వెనుక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఏంటంటే ఇది వచ్చేసి ముఖ్యంగా మనకి హరిత విప్లవానికి కంటే ముందు, మనకు నార్మన్ బోర్లాగ్, స్వామినాథన్ గారు చేసినటువంటి హరిత విప్లవానికి కంటే ముందుగా మనకు ఆహార కొరత చాలా ఉండేది. ఆ టైంలో మనం వచ్చేసి ఆస్ట్రేలియా కానీ లేకపోతే యుఎస్ఏ కానీ మెక్సికో కొన్ని దేశాలని మనము ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే వాళ్ళం. ఆ టైంలో ఏం జరిగిందంటే అక్కడ ఇది న్యాచురల్గా పెరుగుతుంది. మెక్సికో లాంటి దేశాల్లో నియోట్రాపిక్స్ అంటాం దాన్ని. అలాంటి దేశాల్లో ఎక్కువగా పెరిగేటువంటి మొక్క మనము అందులో ఒక వీడిగా దూరి వచ్చింది. మనం ఆహార దిగుమతి తీసుకున్నప్పుడు అందులో షిప్లో కానీ అందులో దూరి మనకు స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ముఖ్యంగా వయ్యారి బామ, మనకు తెలుసు, కాంగ్రెస్ గ్రాసు వయ్యారి బామ మన వరి పొలాల్లో కానీ పంట పొలాల్లో ఎట్లయితే ఉందో కలుపు మొక్కగా ఇది చాలా వచ్చేసింది. ఇందులో మనకు సాబ్జా గింజలుగా చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి. అవి పడ్డప్పుడు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి. వర్షాకాలంలో వరదల్లో కూడా కొట్టుకొని పోయి ఎక్కడ పడితే అక్కడ చాలా స్ప్రెడ్ అయినాయి అనమాట. అలాంటి వచ్చిన తర్వాత ఇది ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉంటుంది. ఇప్పుడు వయ్యారి బామ, కాంగ్రెస్ గ్రాస్ అయితే పొలాల్లో ఉంటుంది. ఇది మాత్రం మనకి ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉంటుంది. అటవీ ప్రాంతాల్లో వెళ్ళిన తర్వాత ఒక కార్పెట్ లాగా, గ్రీన్ కార్పెట్ లాగా పరుచుకొని పోతుంది. పరుచుకొని పోవడం వల్ల ఏమవుతుందంటే, ఇది చూడండి, ఇక్కడ వేరు వ్యవస్థ ఉంది. ఇక్కడ ఈ వేరు వ్యవస్థ అనేది దీనిలో ఒక రకమైనటువంటి కెమికల్స్ రిలీజ్ చేస్తాయి అనమాట. వాటిని అలెలో కెమికల్స్ అంటాం. అలెలో కెమికల్స్, దీన్ని అలెలోపతిక్ ఎఫెక్ట్ అంటాం అనమాట. ఇది పెరిగినటువంటి ప్రాంతాల్లో వేరే ఒక మొక్క పెరగనీయకుండా చేస్తుంది అనమాట. ముఖ్యంగా ఇది వేరులోకి పోయిన తర్వాత కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తారన్నమాట. దీన్ని ఏమంటారు అంటే మనకు రైజోస్పియర్ అంటే వేరే సాయిల్ మైక్రోబయాలజీ అంటాము. ఆ సాయిల్ మైక్రోబయాలజీలో రైజోస్పియర్లో వెళ్ళిన తర్వాత ఈ వేరు వ్యవస్థ అనేది కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుందంటే దీని పక్కన ఉన్నటువంటి ఇతర మొక్కల గింజలు పడతాయి కదా, పడ్డప్పుడు దాన్ని మొలనేయకుండా చేస్తుంది అనమాట. దాన్ని అలెలోపతిక్ ఎఫెక్ట్ అనమాట. ఒక రకంగా పక్క వాళ్ళని నాశనం చేయడం అనమాట. అంటే మనకు సోషల్ చూసుకున్నట్లయితే ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని అనగదొక్కారు కదా, ఆ చందంగా అదే సిమిలర్గా ఈ మొక్క వేరే మొక్కలను పెరగనీయకుండా ఆ ప్రాంతంలో మొత్తం అదే పెరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, స్థానిక మొక్కలు, నేటివ్ ప్లాంట్స్ పెరగవు. ఏవైతే మనకు అడవి ప్రాంతాల్లో జింకలు కానీ లేకపోతే ఇంకా నీల్ గాయస్ కానీ లేకపోతే రకరకాల హెర్బివోర్స్ ఉంటాయి, శాకాహార జంతువులు ఉంటాయి, వాటికి ఆహారం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక కాన్సెప్ట్ మేము చేసాము. ఇది దాన్ని మనకు 2010లో పోర్చుగల్లో జరిగినటువంటి ఒక సదస్సు జరిగింది, ఒక కాన్ఫరెన్స్లో దాన్ని పబ్లిష్ చేశాను నేను. పోర్చుగల్కి వెళ్ళి అందులో విదేశీ మొక్కలు వాళ్ళ పర్యావరణం మీద జరిగేటువంటి ఒక ప్రభావం ఎట్లా ఉంటుందని మీద మేము చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో స్టడీ చేశాను. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కానీ, ప్రాణహిత టైగర్ మనకి వైల్డ్ లైఫ్ సాంక్చురీ చెన్నూరు దగ్గర కానీ ఇలాంటి చూసినప్పుడు ఏంటంటే ఆ ప్రాంతాలు ఎకరాలకు హెక్టర్స్ కూడా ఈ హిప్టిస్ సావిలెన్స్ వచ్చింది. అక్కడ రావడం వల్ల ఏమైంది, మనకి వేరే ప్లాంట్స్ లేవు. మేము హైపోథిసిస్ ఏంటంటే, పరికల్పన ఏంటంటే, ఇవి రావడం వల్ల ఆడ గడ్డి కానీ లేకపోతే ఇతర లోకల్ ప్లాంట్స్ పెరగట్లేదు. దానివల్ల జింకలు కానీ లేకపోతే కృష్ణ జింకలు ఉంటాయి మనకు, ప్రాణహిత అభయారణ్యం, బ్లాక్ బక్స్ కానీ, వాటికి ఫుడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, అది వేరే చుట్టుపక్కల గ్రామాలకు పోవడం, అక్కడ హంటింగ్ గురి కావడం. దానివల్ల ఏమైంది, ఆ యొక్క శాకాహార జంతువుల యొక్క జనాభా తగ్గిపోతుందని మేము ఒక థీసిస్ని సమర్పించడం జరిగింది. దానివల్ల ఏమైంది, అల్టిమేట్గా పులి ఏం చేస్తుంది, టైగర్ శాకాహార జంతువులను వేటాడి తింటుంది. ఈ మొక్క వల్ల పులి యొక్క ఫుడ్ వేబ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఫుడ్ వేబ్ తెలుసు, ఆహారపు గొలుసు లేదా ఆహారపు వల, అది ఈ మొక్క వల్ల అక్కడ దాకా వెళ్ళింది. మన ఈకాలజీలో, ఈకో సిస్టంలో ఉన్నటువంటి టాప్ ప్రీడేటర్ ఏంటి, టైగర్. ఆ టైగర్ యొక్క ఆహారపు గొలుసు అనేది దెబ్బతింటుంది. దీనివల్ల అని మేము ఒక హైపోథెసిస్ సమర్పించడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ కూడా మేము సమర్పించి ఏం చెప్పామంటే వీటిని తీసేయాలి, దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు. ఒక గ్రీన్ మాన్యూర్ చేస్తున్నారు కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకలో దీన్ని తొలగించి ఒక గొయ్యిలా తీసి అందులో వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఎరువు తయారవుతుంది గ్రీన్ మాన్యూర్ లాగా. కాకపోతే
దీనివల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి. మనకు మందు మొక్కలు, చాలా మందు మొక్కలు, చిన్న చిన్న ప్లాంట్స్, ఇది చూశారు కదా, చిన్న చిన్న ప్లాంట్స్ కూడా పెరగలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేమేం చెప్తున్నాడు, ఒక ఎన్విరాన్మెంటలిస్ట్గా, బాటనీ సైంటిస్టులుగా ఈ మొక్కలను ఫ్లవరింగ్ రాకముందే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్లవరింగ్ రాకముందే తీసేస్తే ఇప్పుడు గింజలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా గింజలు మళ్ళీ మొలకెత్తకుండా ఫ్లవరింగ్ దశ రాకముందే వీటిని పీకి తీసేసి మెల్లిమెల్లిగా వీటిని తీసేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కలను ఎదుర్కొనేటువంటి మన స్థానిక మొక్కలు ఉన్నాయి. మీకు సెన్న తెలుసు, సెన్న అరిక్యులేటా కావచ్చు, తంగేడు జాతులను కనుక మనం అక్కడక్కడ నాటినట్లయితే ఈ మొక్కలను వాటిని నిరోధిస్తాయి. కొన్ని గడ్డి జాతులు ఉన్నాయి, అప్లోడా కానీ కొన్ని రకాల జాతులు, ఆ గడ్డిని నాటుకున్నట్లయితే ఈ మొక్కలకు స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఫైట్ చేస్తే మనము విదేశీ సైన్యంతో ఫైట్ చేసినట్లుగా కొన్ని మొక్కలు వీటితో ఫైట్ చేసి ఈ అలలోపతిక్ ఎఫెక్ట్ ఏవైతే వేరే ద్వారా వచ్చిన అలలోపతిక్ ఎఫెక్ట్ని ఎదుర్కొని అవి ముందుకు పోతాయి. కాబట్టి మేము ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పాము, అలాంటి మొక్కలు సెన్న జాతులను నాటినట్లయితే ఇవి తగ్గిపోతాయి. అంతేకాకుండా వీటిని తొలగించాలి, ఫిజికల్గా తొలగించాలి. ఎటువంటి గడ్డి మందులు కానీ అలాంటివి వేయకూడదు. కెమికల్గా తీస్తే పర్యావరణానికి నష్టం. ఈ మధ్యలో గడ్డి మందుని వాడుతుంటారు కదా మన రైతులు, అలాంటివి మనం సజెస్ట్ చేయము. ఎందుకంటే ఏమవుతుంది, సాయిల్ మైక్రోబయాలజీ, సాయిల్లో ఉన్నటువంటి మంచి చేసేటువంటి సూక్ష్మజీవులు అన్నీ చనిపోతాయి. ఓకే, మనకు చాలా బ్యాక్టీరియా ఉంటాయి, రైజోబియం బ్యాక్టీరియా కానీ అవన్నీ చనిపోతాయి. కాబట్టి ఇది ఈ వీడియోలో మనకి ఫారెస్టర్స్కి కానీ, ఎంఎస్సీ బాటనీ స్టూడెంట్స్కి కానీ, లేకపోతే పర్యావరణ ప్రేమికులకు కానీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది తెలియదు ఈ మొక్క గురించి, ఇంత నష్టం చేస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంది, ఎక్సెప్ట్ కొన్ని కొండ ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు ఇది ఉంది. చాలా విధ్వంసం